హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గ్రూప్ 2లో అడిగిన ఒక ప్రీవియస్ బిట్ గురించి నేర్చుకుందాము. కమిటీల గురించి అడిగాడు ఇక్కడ. గ్రూప్ 2 2024లో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షులు, ప్రాథమిక హక్కుల సలహా కమిటీ, నెక్స్ట్ కేంద్ర రాజ్యాంగ కమిటీ, స్థాయి కమిటీ, రచనా కమిటీ, హౌస్ కమిటీ. ఇక్కడ 5 కమిటీలు ఇచ్చాడు. వాటి యొక్క అధ్యక్షులను అడిగాడు. ఇందులో ఆన్సర్ 2 రైట్ ఆన్సర్. A2 ప్రాథమిక హక్కుల సలహా కమిటీ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ B1 కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. C4 స్థాయి కమిటీ రాజేంద్ర ప్రసాద్. D3 రచనా కమిటీ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ E5 హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. దీనికి సంబంధించిన వివరణ మీకు బుక్లో చూపిస్తాను, చూడండి. మనకు విన్నర్స్ పాలిటీ బుక్స్లో అయితే సెకండ్ లెసన్లోనే, భారత రాజ్యాంగ రచన లెసన్లోనే ఈ కమిటీల గురించి ఉంది. చూడండి, కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ముసాయిదా కమిటీ, దీనినే డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రచనా కమిటీ అంటారు. అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రచనా కమిటీ అంటారు. దీనికి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా చూడండి, ప్రాథమిక హక్కుల, మైనారిటీ, గిరిజనులపై సలహా కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఇన్ని ప్రాథమిక హక్కులు, మైనారిటీ, గిరిజనులపై సలహా కమిటీకి అధ్యక్షులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 36లో ఉంది, చూడండి. మైనర్ ఇతర కమిటీలు. హౌజ్ కమిటీ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య. హౌజ్ కమిటీ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య. అదేవిధంగా ఇది కూడా గ్రూప్ 2లో అడిగిన ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దీనినే స్థాయి కమిటీ అని, స్టీరింగ్ కమిటీ అని అంటారు. మనకు స్థాయి కమిటీ అధ్యక్షులు ఎవరు అని అడిగాడు. స్టీరింగ్ కమిటీ కూడా బ్రాకెట్లో ఇచ్చాడు. కానీ బుక్లో మాత్రం ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ అని ఉన్నది. ఇక్కడ నేను పక్కకు రాసుకున్నాను, వేరే ఫోన్లో యూట్యూబ్ క్లాసులలో విని. చూసారు కదా, ఈ క్వశ్చన్కి, ఈ బిట్కి ఆన్సర్లు బుక్లో చూపెట్టాను కదా. ప్రాథమిక హక్కుల కమిటీ వల్లభాయ్ పటేల్. కేంద్ర